హరే కృష్ణ. భగవద్గీత 7వ అధ్యాయం 6వ శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఈ శ్లోకంలో భూతాని అనే పదం వాడారు. సంస్కృతం కదండి. భూతాని అంటే సమస్త జీవరాశులు. అలాగే దీంట్లో ఎంత గొప్పగా చెప్తున్నారు అంటే, ముందు సమస్త ప్రాణులు పుట్టుకకి కారణం నేనే, అలాగే ప్రళయం సృష్టిస్తున్నాను, అందువల్ల మీకు చావు తప్పదు. పుట్టుట గిట్టుట కొరకి అని విన్నాం కదా. అలాగా పుట్టిన దగ్గర నుంచి మనం చనిపోయే వరకు మధ్యలో మీకు ఉన్నవి 5 పంచభూతాలు, అలాగే 3 వేరేగా ఇచ్చాను. ఏంటది? బుద్ధి, అహంకారం, మనసు. వీటిని మీరు ఎలా యూజ్ చేసుకుంటారో, మిమ్మల్ని మీరు ఎలా మలుచుకుంటారో, దానివల్ల కప్పబడి ఉన్న అపరాశక్తి, అపరా ప్రకృతి అక్కడి నుంచి దాటి నన్ను చేరాలి అంటే పరాప్రకృతి. కనుక మధ్యలో అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఈ మధ్యకాలంలో మీకు కొన్ని తెలివితేటలు ఇచ్చాను, మీరు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో అనే టెస్ట్ పెడుతున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.